ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మా ఇంట్లో భూతే లేదని. అన్న భార్య వదిన అవుతుంది, వదినను చెరచొచ్చా మరిది? సమాధానం, వదినని మరిది చెరిచినటువంటి సంఘటనలు మనకి హిందూ మత గ్రంథాల్లో ఉంటాయి తప్ప బైబిల్లో ఉండదు. బైబిల్లో లేదు. హిందూ మత గ్రంథాల్లో బైబిల్ కాపాడుతున్నారు సార్. ఒకసారి లేవికాండం 18 అధ్యాయం అండి. లేవికాండం 18 అధ్యాయం మీకు ఇస్తాను, మీరు చూడొచ్చు. అంటే దేవుడు ఏం చెప్పాడో కూడా తెలియాలిగా. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను మానచ్ఛాదమును తీయుటకు అనేది శారీరక సంబంధం కలిగి ఉండవు ఈ రక్త సంబంధులతో. తర్వాత నీ తండ్రికి మానచ్ఛాదము ఉన్న నీ తల్లి అంటే నీ తల్లితోటి కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. తర్వాత 8 నీ తండ్రి భార్య అంటే నీ తండ్రికి ఇంకో భార్య ఉందనుకోండి, నీ తల్లి కాకుండా అలా అలా వాళ్ళతో కూడా నీకు శారీరక సంబంధం ఉండకూడదు. నీ సహోదరి మానచ్ఛాదం 9వ ఉంటుంది చూడండి. నీ సహోదరి అంటే నీకు చెల్లెలు వరుస అయ్యేటటువంటి లేదా నీ చెల్లెలు నీ రక్త సంబంధం అంటే ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. నీ కుమారుని కుమార్తె అంటే మనవరాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళతో కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. తర్వాత 12వది నీ తండ్రి సహోదరి, ఇట్లా ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంది, ఈ కోడలతో ఒకటి ఇలాగా ఒక క్రమం అనేది పెట్టాడు దేవుడు. ఈ రక్త సంబంధికులతో నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదని దేవుడు చెప్పాడు స్పష్టంగా. మరి ఇది ఎలా బూతి పుస్తకం అయితే నువ్వు ఎలా బతకాలో ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్తున్నారు.